ఆశీర్వాదమేమో మీ దగ్గర పెట్టారు, మీరేమో తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టేస్తున్నారు. హల్లెలూయా, నేను మళ్ళీ వచ్చి తెచ్చుకుంటాను. ఎప్పుడు మారినప్పుడు, ఎప్పుడు మారినప్పుడు. ఆమె నయమను కూడా అదే కోపం వచ్చి వెనక్కి వెళ్తా ఉంటే ఒక ఆయన అంటాడు, అయ్యా లక్షల వేల ఆయన చెప్పిందేంటి, ఎవరితో నదిలో మునగమన్నాడు అంతే, అది కూడా నీళ్ళల్లో మునగమన్నాడు. మునిగి 7 సార్లు మునిగి పైకి లేమన్నాడు అంతే. అంతేనా? నీళ్ళలో మునగమన్నాడు అంతేనా? అంతేకాదు, ఎందుకు ఇంత రాదంతం పోయి మునగదాం పని అన్నాడు. హల్లెలూయా. విన్నాడా వినలేదు నయమాన్ అంటే ఒక మాటకు లోబడ్డాడు అంతే. కోపం వచ్చినా కానీ అణుచుకొని లోబడ్డాడు. హల్లెలూయా. మీరు కూడా కానీ లోబడితే ఆశీర్వాదాలు మీయే. ఆమె నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో ఆ పొరపాటుని ఇంటికి తిడుతున్నావా, లేకపోతే ఇష్టం వచ్చి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా, లేకపోతే అలుగుతున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు, అది ఎక్కడ నువ్వు దేవునికి ఏదైతే దూరం చేస్తుందో దాని ఎదుట నువ్వు ఉన్నట్లయితే, దాన్ని తీసివేసుకున్నట్లయితే, నయమాన్ లాగా వెనకకు తిరిగినట్లయితే దేవుడు నీ పట్ల ప్రయోజనమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధమైన దేవుడు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఆమేన్. దేవుడు ఈ రోజు నుంచి మీకు నడవవలసిన త్రోవలన్నీ దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఏ దాంట్లో ప్రయోజనం చూడాలనుకుంటారో, దేంట్లో ఆశీర్వాదం చూడాలనుకుంటారో ఆ విషయంలో ఆశీర్వాదం చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక సిస్టర్ త్వరలో ఇల్లు కట్టుకోబోతుంది. ఒక 2 దాకా ఇల్లు కట్టుకోబోతున్నారు. చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి వాళ్ళకి. దేవుడు ఒక ఇల్లు పోతున్నాడు. ఆమేన్. గుడిసెల నుంచి ఒక దాంట్లోకి ఎక్కిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇల్లు కట్టబోతున్నాడు ఒక 2. దేవుడు అట్లా అద్భుతం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో వాళ్ళు అద్భుతం చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా దేవుని నడిపింపు కొలది దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించబోతున్నాడండి. దేవుని మాటకు లోబడే విధంగా దేవుడు మీకు ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదాలు ఎట్లా ఇస్తాడంటే, మీరు ఉపదేశాన్ని వింటే వాక్యం విని లోబడితే చాలట. తర్వాత ఏం చేయబడలేదు, నువ్వు నడవవలసిన త్రోవ దేవుడు నేర్పిస్తాడంట. హల్లెలూయా. గడ్డపారకి జన్మ వచ్చినట్లుగా పనులు చేయకండి. మీరు వింటున్నారా? అంత మారాలి మీరు. హల్లెలూయా. తిక్క చేయకండి. హల్లెలూయా. దేనికి జన్మ వచ్చింది? ఎండకు పెట్టిన గడ్డపారకి జన్మ రాక ఏమొస్తుంది? విన్నారా? ఆ అయ్యగారు ఎవరో కానీ భలే చెప్పాడు. ఆమె గడ్డపారకి జన్మ వచ్చిందంట. ఆమె నాకు ఈ నొప్పి వచ్చింది, నేను చర్చికి వెళ్తున్నానే, మందిరానికి వెళ్తున్నానే, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నానే, నాకున్న గడ్డపారకి తగ్గట్లేదు, జనం తగ్గట్లేదు అనకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వసించండి, మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. ప్రయోజనమే చూడబోతున్నారు. ప్రయోజనకరమైన మేలుని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. చదవండి కీర్తన 132:14 వాక్యం త్వరగా. కీర్తన 132 చదువు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించదను. హల్లెలూయా. దేవుడట మీతో పాటు మీ హృదయంలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడట. మీ ఇంట్లో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడట. ఆమె దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆమె మీతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు మీ హృదయంలో నివాసం చేసే స్థలముగా మీ హృదయాన్ని చేయాలనుకున్నాడు. హల్లెలూయా.
దేవుడు మీతో ఉండి మీ యొక్క అవసరతలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, రెడీగా ఉన్నాడు. ఆమేన్. మీరు దేవుణ్ణి యేసయ్యని గాని మీ హృదయాల్లోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన నివాసం చేసినట్లయితే, మీరు ఏ మాట మాట్లాడతారో ఆ మాట జరుగుతుంది. నమ్ముతున్నారా నమ్మట్లేదా? మీరు ఏం మాట్లాడతారో అది జరుగుతుంది అంటే. హల్లెలూయా. దేవుడు మీ హృదయంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇక్కడ మీతో పాటు నివాసంగా ఆయన నీతో ప్రతిరోజు బయటకు రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి పనిలో దేవుడు నీకు స్నేహంగా ఉండబోతున్నాడు. ఆమేన్. నీ ప్రతి పనిలో దేవుడు సలహాదారుడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి పనిలో దేవుడు సలహాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఆయన ఆ విధంగా నిన్ను చేయాలంటే దేవుడికి నువ్వు ఒక నివాస స్థలంగా మారిపోవాలి. ఆమేన్. వింటున్నారా? నివాస స్థలంగా మీరు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 8:15 వాక్యాన్ని చదువుతాం. సామెతలు 8 చదవండి. సామెతలు 8:10. అమ్మా, నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయదురు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందరు. హల్లెలూయా. దేవుడట ఆయన వైపుకి ఎవరైతే తిరుగుతారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడట. ఆయన ఎవరైతే జాగ్రత్తగా కనుగొంటారో ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు, ఘనతలు ఇవ్వబోతున్నాడు, స్థిరమైన కలిమిని ఇవ్వబోతున్నాడు. వాళ్ళ నీతి ఎప్పుడు దేవుని ఎదుట ఎలా ఉంటారంటే వాళ్ళ నీతిని కాపాడుకుంటూనే ఉంటారు. ఆమె ఐశ్వర్యము, స్థిరమైన ఘనత దేవుడు ఇస్తాడట. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడట? ప్రయోజనకరమైన మేలులు అనుభవించే వాళ్ళకే ఇస్తాడంట. ప్రయోజనకరమైన మేలులు ఎవరైనా అనుభవిస్తారు? ఇజ్రాయేలుగా ఉన్నవాళ్ళు. ఇజ్రాయేలుగా ఎవరున్నారు? ఆయన రక్తముతో కడగబడిన వాళ్ళు. హల్లెలూయా. నయమానులాగా ఎవరైతే వెనకకు తిరిగి తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చించబోతున్నాడండి. హల్లెలూయా. ఆ చిన్నదాని మాట విన్నా